మాయాసీన్ కానీ విజయలక్ష్మి కానీ ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు. ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి మిత్రులకు, ఉద్యమకారులకు, మా మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. అదేదో 10% 15% కటింగ్ పెడతా, తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు కోత పెడతా అంటుండు. మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలి? రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు, కర్రు కాల్చి వాత పెట్టేటట్టు. ఇంతకంటే లేకి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తు మంది చూసినాం. మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఇక మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కలు లేడు, ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతాడు. ఇక ఇంతమందిని చూసినాక మంచంలో ఈయన చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది. కానీ ఊళ్ళల్లో ఎవరు ముంగట గొట్టం పెడితే చాలు, ఒక తిట్లు కాదు, తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు, కానీ తిట్లు నిజంగా చెప్తున్నా. ఇంకొకడు ఎవడైనా రేషమ్మనోడు అయితే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దిగి చచ్చిపోతుంది. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. సిగ్గు, ఇజ్జతు, మానం ఏమి లేవు. అరే నోరా మోరే. అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన, మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకొని నేను చెప్తానే వస్తూనే ఉన్నా, 9వ తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 వేల కోట్లు కూడా దాఖలు చేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను నన్ను ఓటైంది గుర్తుండ్రి అన్నాడు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండే, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. వేసిండా రైతు బంధు? వస్తుందా? ఇలా సిగ్గు లేకుండా 2 సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగా వేసి 15,000 అని చెప్పి 12,000 ఇచ్చి దానికోసం అంటే సంబరాలు చేసుకోండి, ఇక మొత్తం దేశమంతా ఉరికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు ఎన్ని మాటలు, అత్తకు 4,000 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయి. అత్తకు 4,000, కోడలకు 2,500. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తారట, 100. అందుకే నేను చెప్పిన 100 పోతారా అని చెప్పి. నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం ఉండదు నిజానికి, కానీ ఆయన భాషనే అర్థమవుతుంది. ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చెప్తారో ఆయన కోసుక తింటారా అంటాడు. అంటాడు అసలు ఎవడన్నా గుర్తున్నాడు? ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతానని దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేదని చెప్పినోడు ఎవడు ఉన్నాడు? అందుకే నేను అన్నా, ఉత్తగానే అంటలేదు, ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అంటలేదు. ఎన్టీ రామారావు చూసినాం, చంద్రబాబు నాయుడిని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ఇలా ఈయన చూస్తాను. చూసినాక ఏమనిపిస్తుంది మరి? ఇటువంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారి లేస్తే పనికి మాలిన మాటలు, అది ఇప్పుదా నోరు ఇప్పుతే పాపం ఇళ్ళకెళ్ళి డ్రైనేజ్ గంపు తప్ప కూడా రాదు. గబ్బు మాటలు, గబ్బు వ్యవహారాలు. కేసీఆర్ గారు లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చిన. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కూడా కూర్చున్నావు అంటేనే, ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ అని ఆయన గుర్తిస్తాను. కేసీఆర్ లేకపోతే, టీఆర్ఎస్ లేకపోతే, గులాబీ జెండానే ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా? అది తెలియదా రేవంత్ రెడ్డికి? ఇలా పనిచేసిపోయినాడే కదా హరీష్ అన్న కింద మన జీవన్ లెక్క ఆయన కూడా శిష్యుడు ఉండే. హరీష్ అన్న మంత్రి అయితే డ్యాన్సులు కూడా చేసి ఇక్కడనే. ఇక ఆయన పెద్ద పోటుగారు లెక్క హరీష్ రావు నువ్వు ఇట్లా అట్లా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతాడు. నేనేమంటున్నా, అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం 10 ఏళ్ళు మంత్రులు, కానీ ఎప్పుడు కిషన్ పనులు చేయలేదా? ఇంత లేఖిగా మాట్లాడలేదా? ఇంత దిక్కుమాలిన అడ్డమైన కేసులు పెట్టించుడు, కార్యకర్తలను కొట్టించుడు, ప్రతిపక్షం అంటేనే పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు. నర్సింగ్ అని మన పిల్లగాడు ఏడున్నాడు, నర్సింగ్ ఒక్క పోస్ట్ పెడితే ఆ పిల్లగాని పోలీసులు తీసుకుపోయి పొట్టు కొట్టింది. అంటే గింత అరాచకం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే కేసులు పెట్టుడు, రోకల్ బండలు ఎక్కించుడు, ఇష్టం ఉన్నట్టు కొట్టుడు, ఇష్టం ఉన్నట్టు గుద్దుడు, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక ముఖ్యమంత్రిని పొగడాలి తప్ప ఇంకేం చేయొద్దు. ఇదేనా పద్ధతి? పొగుడతారు ముఖ్యమంత్రిని. ఎప్పుడు పొగుడతారు? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే, నువ్వు తెలంగాణ మీద
కక్ష చూపెట్టకుండా, తెలంగాణను ప్రతిరోజు అవమానించకుండా, కేసీఆర్ గారి కంటే తెలంగాణకు నువ్వు ఎక్కువ చేస్తే తప్పకుండా నీకు కూడా 4 మంచి మాటలు చెప్తారు, లేకపోతే బరాబర్ మాట్లాడతారు. తెలంగాణ సమాజంలోనే, తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉంటుంది. ఇలా 3.5 సంవత్సరాలు ముంగట పెట్టుకొని అధికార పార్టీని చీగొట్టి మళ్ళీ తిరిగి ప్రతిపక్ష పార్టీలకు రావడం అంటే మామూలు మాటలు కాదు. అందుకే తమ్ముడు శ్రీవని కానీ, అదేవిధంగా నరేందర్ గారిని కానీ, రంగారావు గారిని కానీ, ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా మీకు స్వాగతం చెప్తూ, మరి మీకు అండగా ఇటు పద్మ గారు, అటు సుభాష్ రెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, అందరికీ మించి హరీష్ రావు గారు మీకు అండగా ఎప్పటికీ ఉంటారు. కాబట్టి నాకైతే ఏ అనుమానం లేదు, పూర్వ మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటుతో పాటు రేపు 3 జిల్లా పరిషత్లు కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారనే విశ్వాసం నాకు కూడా ఉంది, కేసీఆర్ గారికి కూడా బలంగా ఉంది. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు హరీష్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి జిల్లాలో మన ప్రభుత్వం ఏర్పడే విధంగా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పట్టపగ్గాలు చేపట్టే విధంగా అందరం కూడా నిరంతరం కష్టపడదామని చెప్పి మీకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ, పేరు పేరున ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున భవన్కి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. విజయలక్ష్మి గారు, మాయా అనురాధ గారు, ఎల్ మల్లేష్ ఎక్స్ సర్పంచ్ గారు,